బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఒకటేనని బల్దియా వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో ఇది మరోసారి రుజువైందని కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ను గద్దె దించడానికి బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర పన్నాయని కేఎస్ఆర్ ఆరోపించారు. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒక మైనారిటీ బిడ్డను, ఒక గరీబోళ్ళ బిడ్డను మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నుంచి దింపడం ద్వారా మైనారిటీలకు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు తేల్చి చెప్పినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీద ఉన్నారు. వాళ్ళకేం చేయాలో తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్ ఇన్ని సంవత్సరాలు నమ్మినందుకు వాళ్ళందరూ కూడా, ప్రజలంతా కూడా, మైనారిటీ సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అబ్బా, ఇట్లాంటి గొర్రె కసాయిని నమ్మినమా మనం? ఇటువంటి ఒక పాపాత్ములైనటువంటి పార్టీని నమ్మినమని మైనారిటీ సోదరులందరూ కూడా పశ్చాత్తాపడేటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు. అలాగే ఒక మైనారిటీని పదవి నుంచి దింపి బీజేపీకి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఒప్పందం ముమ్మాటికి రేపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతోంది, కలిసిపోతుంది అనడానికి అతిపెద్ద ఉదాహరణ చెప్పుకోవచ్చు. అట్లనే 6 నెలల్లో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా సగర్వంగా ఎగిరేస్తాం. మళ్ళీ మా కౌన్సిలర్లు 49 వార్డులలో 40 వార్డులలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు జెండా బల్దియాలో జెండా ఎగిరేస్తాం. 40 మంది కౌన్సిలర్లతో సగర్వంగా కౌన్సిల్లో అడుగు